అందరు కూడా నమస్కారం. ఈరోజు సునీత విలియం, బుచ్ విల్మోర్ ఇద్దరు స్పేస్లో వెళ్ళి వాళ్ళు మళ్ళీ 9 నెలల తర్వాత భూమి మీద రావటం, అంతకంటే ముందు అంతరిక్షంలో ఉంటున్నప్పుడే బుచ్ విల్మోర్, సునీత విలియమ్స్ ఉన్నప్పుడే వాళ్ళకు చిన్న ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అప్పుడు బుచ్ విల్మోర్తో మీ అభిప్రాయం ఏంటి, ఇంత గొప్ప స్థితిని మీరు పొందారు కాబట్టి మీ అభిప్రాయం ఏంటని అన్నప్పుడు, నా విశ్వాసాన్ని బట్టి, కొన్నిసార్లు మనం అనుకుంటాం అంత గొప్ప ఆధిక్యతను మీరు ఎలా సాధించారు అని, దాన్ని బట్టి మీ అభిప్రాయం ఏంటి అన్నప్పుడు నా నాలెడ్జ్ అంటాం, లేకుంటే మన బలం అంటాం, మన తెలివితేటలు అంటాం, లేకుంటే ఫలానా వ్యక్తి మనకు హెల్ప్ చేసాడు అంటాం. ఇలా చాలా విషయాలను మనం పంచుకుంటాం. వాస్తవానికి చాలా ఎక్కువ శాతం నా తల్లి అని, నా తండ్రి అని, నా భర్త అని, నా భార్య అని, నా జ్ఞానం అని, ఇలా మన సొంత డబ్బ కొట్టుకునే ప్లానింగ్ ఎక్కువ శాతం చేస్తాం. కానీ ఆయన అన్న మాట ఏంటంటే, నేను విశ్వసించిన నా దేవుడు నా పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఆయన నెరవేర్చటం జరిగింది. అంటే దాని అర్థం, నాలో ఏమీ లేదు, నా జ్ఞానం, నా బలం, నా సామర్థ్యం ఏమి లేదు. ఆయన నా పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక, నేను ఈ స్థితిలో ఉండాలి, ఇటువంటి గొప్ప ఉన్నతమైన స్థితి నేను కలిగి ఉండాలని ఆయన అనుకున్నాడు. కాబట్టి ఆ ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చాడని ఆయన చెప్పటం జరిగింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం కూడా ఆయన జ్ఞాపకం చేశాడు. విశ్వాసమును బట్టి అబ్రహాము వాగ్దాన ఫలాన్ని పొందాడు, విశ్వాసాన్ని బట్టి కయీను కంటే హేబెలు. అంటే అక్కడ మొత్తం విశ్వాస సంబంధమైన విషయాలు, విశ్వాసాన్ని గురించిన విషయాలు, విశ్వాసం కలిగి ఉన్న వాడిని దేవుడు ఇష్టపడతాడని, ఈ రకంగా చాలా విషయాలు ఉండటం జరుగుతుంది. కావున ఈ మాటను బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఏ వ్యక్తి అయితే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటాడో అతని జీవితం పట్ల దేవుడు తన ప్రణాళికను నెరవేర్చుకుంటాడు. ప్రతి ఒక్కరి జీవితం పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉంటాడు అని దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంతకంటే మరి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆయన అంతరిక్షంలో ఉండి కూడా ఘనపరుస్తున్నాడు. దేవునికి మహిమ. దేవుని ఉద్దేశం ఏంటంటే, తన బిడ్డల ద్వారా తనకు మహిమ రావాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కోరుకుంటారు. ఆ వ్యక్తి ద్వారా దేవునికి మహిమ కలిగింది. ఆయన మై లార్డ్, మై జీసస్ క్రైస్ట్ అనే ఒక దమ్మున్న పదాన్ని ఆయన వాడడం జరిగింది. దేవుని గొప్పతనం, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటే దేవుడు ఎంత ఉన్నతమైన స్థితికి నడిపిస్తాడని ఆ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది నెరవేర్చబడాలంటే మన విశ్వాసమే అని దాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవాలి. కావున చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరట ఈ మాటలను తెలియజేస్తూ, ఇటువంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను.